ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసారలేను పాడెదా. నా విజయముకై ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసారలేను పాడెదా. నా వాక్యం వింటున్నారు ప్రభువా, వారి జీవితాలను కట్టండి ప్రభువా. తండ్రి వారిని ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రం ప్రభువా. ఎవరైతే ప్రభువా యొక్క నాయన వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి. ఎవరైతే ప్రభు నూతనంగా యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రభువా ఆ బిడ్డలకు ప్రభు మీ రక్షణ దయచేయండి ప్రభువా. అనేకమైన ఆశీర్వాదములు దయచేయండి. అద్భుత కార్యం జరిగింది, స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తుంది. తనకి వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన ఈ వాక్యం వించిన ప్రతి ఒక్క బిడ్డలు హృదయాలను మీరు ప్రేరేపించబడి అయ్యా నా తండ్రి నీ పరిచర్య కొరకు ప్రభు సహాయం చేయగలుగునా మీ కృప చూపుకొని ప్రార్థిస్తున్నాం. తనకి వందనాలు. ఆయన ఈ చిన్న సంఘంలో మీరు ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇస్తుంటారు అయ్యా చిన్న మంద భయపడని సెలవిచ్చిన తండ్రి. ఇదిగో నా ప్రభు చిన్న మందని ప్రభు నాయన అత్యధికంగా ఆశీర్వదించి ప్రభు అనేకులుగా నాయన మరి ఉండినట్లును మీ సన్నిధానానికి వచ్చినట్టు సహాయం చేయండి. ఆయన మీ అద్భుతంలో జరిగించండి ప్రభు. తండ్రి నాయన పాటలు పాడుతుండగా నాయన మీరు మాకు తోడుగా ఉన్నాయి. చక్కని స్వరాలను దయచేయండి ప్రభానికి స్తోత్రం. అయ్యా ఆరాధనలో మీ కృప చూపండి ప్రభానికి స్తోత్రం ప్రభు. యథార్థమైన హృదయముతో ప్రభు అయ్యా నా తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. నా తండ్రి నాయన నా ప్రభు ఈ వాక్యం ఈ కార్యక్రమం ప్రారంభం వరకు చివరి వరకు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తుంది. తనకి వందనాలు ప్రభు. ఈ దినమున మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి అయ్యా నాయన. ఎందుకు నన్ను నా ప్రభు ఏర్పరచుకున్న విధానం పడుచుకోతుంది కానీ మీ శిలువ చట్టం మరుగుపరుచుకొని నాయన నాతోనూ బిడ్డలతో మీరు మాట్లాడమని నాయన ఈ కార్యక్రమంలో నాయన పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైనటువంటి కార్యములు ఉజ్జీవములను దయచేయండి ప్రభానికి స్తోత్రం. ప్రతి హృదయాన్ని ప్రభువును పరిశీలిస్తూ చూస్తున్నటువంటి దేవుడు ఉన్న ప్రభు. ఇదిగో ప్రభు నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోమని మీ యొక్క వాక్కు నాయన మాతో మాట్లాడుతున్నది బయలుపరుస్తున్నది. నీకు వందనాలు. అవును ప్రభు మా ప్రవర్తన నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. మేము నిల్చుంటుట కూర్చుంటుట నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి నాయన. అపవాదికి అపజయం కలిగించండి సాతానుడు ప్రభు. అనేకమైనటువంటి నాయన తండ్రి కార్యాలు జరిగించకుండా అనేకమైనటువంటి ప్రభు మరి నాయన అనుమానాలు కలిగించకుండా సహాయం చేయండి. కుటుంబంలో చిచ్చు పెట్టకుండా సహాయం చేయండి. కుటుంబంలో ప్రభు నా తండ్రి నాయన
దేవా మరి సాతానుడు వేసే ప్రతి పన్నాగమును, సాతానుడు వేసే ప్రతి కుట్రను, ప్రతి కుతంత్రాన్ని ప్రభువా అయ్యా యేసు నామములో మీరు కాల్చివేయండి ప్రభు. స్తోత్రం. అపవాదికి అపజయం కలిగించండి ప్రభు. స్తోత్రం. అయ్యా నాయన ఈ పరిచర్యను ప్రభు నాన్న కొనసాగించకుండా తండ్రి సాతానుడు అడ్డగించకుండా సహాయం చేయండి. మనుషుల ద్వారాను ఇంకెవరి ద్వారాను ప్రభు వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి ప్రతి ప్రయత్నమును, ప్రతి పన్నాగమును, ప్రతి పత్రమును మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. నాయన నిశ్చితమైతే, నీకు ఇష్టమైతే, నీకు అనుకూలమైన ప్రభు ఇటు సంఘములు మీరు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచిన ప్రభు అయ్యా దేవదారు వృక్షం అంటున్నంతగా మీ కృప దయచేయమని ప్రభు. యేసయ్యా ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని చివరి వరకు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమానం, ఆయన పరిశుద్ధ ఆలయమానం, ఆయన సన్నిధిలో సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆదర్శ విశలమందు, ఆదర్శ విశలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరమ ఆయము బాటు, ఆయన పరమ ఆయము బాటు, ఆయన పరమ
అట్లా రాజ్యగడమే వాళ్ళ రాజ్యవర్గం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, కలలోనైనా నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. శ్రమలోనైనా నన్ను మరువడు. అడుగులు తగబడున అలసటపడున, అడుగులు తగబడున అలసటపడున, చెయ్యి పట్టి వెళ్ళవచ్చు చక్కటి ఆలోచనకొచ్చి, చెయ్యి పట్టి వెళ్ళవచ్చు చక్కని ఆలోచనకొచ్చి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. అంధకారమే దారి మోసినా, అంధకారమే దారి మోసినా, ఆపదలో పొందవేసినా, ఆపదలో పొందవేసినా, తనకెందరో నెరవేర్చుతాడు. సమయం వరకు నన్ను చేర్చుతాడు. తనకెందరో నెరవేర్చుతాడు. సమయం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. కష్టాలతోను కాచివేసినా, కష్టాలతో కాచివేసినా, చోరుతాను నిన్నే చేసివేసినా, చోరుతాను నిన్నే చేసివేసినా, తనకెందరో నెరవేర్చుతాడు. సమయం వరకు నన్ను చేర్చుతాడు. తనకెందరో నెరవేర్చుతాడు. సమయం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. నాకున్నతలో తరిగిపోయినా, నాకున్నతలో తరిగిపోయినా, నాకున్నతలో తరిగిపోయినా, నాకున్నతలో తరిగిపోయినా, నెరవేరుతాడు. సమయం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను మరువడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. బలియైతివా నా యేసయ్యా, బలియైతివా నా యేసయ్యా, నా పాపము కొరకు, నా దోషము కొరకు, నా పాపము కొరకు, నా దోషము కొరకు బలియైతివా నా యేసయ్యా, బలియైతివా నా యేసయ్యా. పాపినైన నన్ను రక్షించుట కొరకే, రోగినైన నన్ను బ్రతికించుట కొరకే, పాపినైన నన్ను రక్షించుట కొరకే, రోగినైన నన్ను బ్రతికించుట కొరకే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రేమకు నా వందనమయ్యా, నీ ప్రేమకు నా వందనమయ్యా. బలియైతివా నా యేసయ్యా, బలియైతివా నా యేసయ్యా, నా పాపము కొరకు, నా దోషము కొరకు, నా పాపము కొరకు, నా దోషము కొరకు బలియైతివా నా యేసయ్యా, బలియైతివా నా యేసయ్యా. పాపమనే బురదలో కొల్లుతున్న నాకై, లోకమనే ఆశలలో మునిగియున్న నాకై, పాపమనే బురదలో కొల్లుతున్న నాకై, లోకమనే ఆశలలో మునిగియున్న నాకై, కన్నవారైన నాకున్నవారైన, కన్నవారైన నాకున్నవారైన, ప్రాణము పెట్టారా రక్తము కాచారా, ప్రాణము పెట్టారా రక్తము కాచారా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రేమకు నా వందనమయ్యా, నీ ప్రేమకు నా వందనమయ్యా. బలియైతివా నా యేసయ్యా, బలియైతివా నా యేసయ్యా, నా పాపము కొరకు, నా దోషము కొరకు, నా పాపము కొరకు, నా దోషము కొరకు బలియైతివా నా యేసయ్యా, బలియైతివా యేసయ్యా. హల్లెలూయా. ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ताल बजाओ रे, ताल बजाओ ताल बजाओ ओ मेरे लिए बहुत बचाओ, ओ मेरे लिए बहुत बचाओ, ओ मेरे लिए बहुत बचाओ।
చిన్న చిన్న పిల్లలము యేసయ్యా ఏ బడుగా మాగునేసయ్యా చిన్న చిన్న పిల్లలము యేసయ్యా ఏ బడుగా మాగునేసయ్యా హల్లెలూయా హల్లెలూయా అందరం గట్టిగా హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా నన్ను అడుగు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా నన్ను అడుగు యేసయ్యా. Oh
స్తోత్రం. హల్లెలూయా. ఊహలు నా తోటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకంతని నీదు ఆశ్చర్య క్రియలు. ఊహకంతని నీదు ఆశ్చర్య క్రియలు. ఊహలు నా తోటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకంతని నీదు ఆశ్చర్య క్రియలు. నీదు కుడి చేతిలోన నీ చెవులు తారగా. నీదు కుడి చేతిలోన నీ చెవులు తారగా. నిత్య సంకల్పమే నాలో నెరవేర్చుచుంటివి. నిత్య సంకల్పమే నాలో నెరవేర్చుచుంటివి. ఊహలు నా దూతలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకంతని నీదు ఆశ్చర్య క్రియలు. ఊహకంతని నీదు ఆశ్చర్య క్రియలు. శత్రువులు పూచిన ఓటలన్నీ త్రోవగా. శత్రువులు పూచిన ఓటలన్నీ త్రోవగా. జలల గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. జలల గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. ఊహలు నా దూతలు
ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. కంఠని నీదు ఆశ్చర్య క్రియలు, కంఠని నీదు ఆశ్చర్య క్రియలు. ఊరు మంచిదిగాని ఓటలన్నీ చెడిపోయనే, ఊరు మంచిదిగాని ఓటలన్నీ చెడిపోయనే. ఉప్పు వేసిన వెంటనే ఓటల చేతగానందనే, ఉప్పు వేసిన వెంటనే ఓట చేతగానందనే. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకంతని నీదు ఆశ్చర్య క్రియలు, ఊహకంతని నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలన్నీ వచ్చినా వనకను, అలలన్నీ వచ్చినా అదరను. వరదలన్నీ వచ్చినా వనకను, అలలన్నీ వచ్చినా అదరను. ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే స్థానమాయనే, ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే స్థానమాయనే. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. లోకైన దారిలో పోవచ్చున్నది, సుడిగుండ మధ్యలో తిరుగుచున్నది. లోకైన దారిలో పోవచ్చున్నది, సుడిగుండ మధ్యలో తిరుగుచున్నది. సూర్యుడు లాగిపోయినా సువార్త సాగిపోవును, సూర్యుడు లాగిపోయినా సువార్త సాగిపోవును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడిరేయి క్షాములే నడుచున, నడి సముద్ర మధ్యలో నిలుచున. నడిరేయి క్షాములే నడుచున, నడి సముద్ర మధ్యలో నిలుచున. నడిపించు నా యేసు నన్ను దరికి చేసేను, నడిపించు నా యేసు నన్ను దరికి చేసేను. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ పాట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ మరి ఉండును గాక. మరి 34వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. 10 వచనాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఇంతమటుకు మరి 10 నిమిషము మనం క్లుప్తంగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి ఇక్కడ చూసినట్లుంటే మరి దావీదు రాసినటువంటి కీర్తన మరి ఇక్కడ మన కింద రాయబడినది అబీమెలెకుని ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినటువంటి అంశము. అయితే ఇక్కడ చూసినట్లుంటే ఆ అబీమెలెకుని రాజు యుద్ధం నుంచి మరి తప్పింపబడిన తరువాత దావీదు రాస్తున్నటువంటి ఈ యొక్క కీర్తన ఉంటుంది. ఈ యొక్క కీర్తనలో మనం మొట్టమొదటిగా మరి దావీదు సంబోధించినటువంటి మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ విధంగా ఆయన సంతోషంతో ఈ యొక్క కీర్తన రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే 2వ వచనంలో యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దీనులు దానిని విని సంతోషించెదరు అంటే ఎందుకు మరి దీనులు సంతోషిస్తారు, ఎందుకు మరి ఆయన యందు ఉల్లసిస్తారు అంటే, ప్రతి క్షణములో ప్రతి విషయంలో కూడా దావీదు ఏం చేశాడంటే దేవునికి దగ్గరగా జీవించాడు. దేవునికి దగ్గరగా జీవించి దేవుడు ఏ విధంగా మరి దావీదును తప్పించిన విధానం బట్టి ఆయన తలపోస్తూ మరి రాస్తున్నటువంటి కీర్తన. తన సొంత కుటుంబం వారే శత్రువులై ఉన్నారు, తన సొంత కుమారులే మరి ఈ యొక్క దావీదును తరుముచున్నారు. ఈ దావీదు తన కుటుంబానికి ఒక మంచి తండ్రిగా ఉండలేకపోయాడు. తను చివరి క్షణం వరకు పోరాటాల మధ్యలోనే ఆయన నలిగిపోయాడు, పోరాటాల మధ్యలోనే ఆయన పరుగులెత్తాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టుంటే మరి దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ ప్రభువునందు మరి ఆనందించాను. అంటే అతిశయము అంటే క్రీస్తునందే మనం అతిశయించాలి. కాబట్టి మనకున్న డబ్బునందు కాబట్టి, మనకున్నట్టు ఆస్తి అందు కానీ, మనకున్నటువంటి జ్ఞానమందు కానీ మనము అతిశయించకూడదు. అతిశయించిన వాడు మరి దేవునిలోనే అతిశయించాలి, దేవునిలోనే సంతోషించాలి. కానీ మరి ఏదైనా వస్తువును బట్టో, నీకున్న బలాన్ని బట్టో, నీకున్న శౌర్యాన్ని బట్టో కానీ, నీకున్నటువంటి మరి మేధాశక్తిని బట్టిగా నువ్వు మరి సంతోషించకూడదు. కానీ నువ్వు యెహోవా యందే సంతోషించాలి, యెహోవా యందే నువ్వు అతిశయపడాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను యెహోవా యందే అతిశయిస్తున్నాను. మరి దేని బట్టి నేను అతిశయించలేదని మరి పౌలు సెలవిస్తుంటున్నాను. అలాగే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నేను యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దానిని విని సంతోషించరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దేవుని నామాన్ని ఈ దినాన గొప్ప చేయకుండా దేవుని నామాన్ని తక్కువ చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో మరి దేవుని నామానికి అవమానం తీసుకురావటం, ఏదో ఒక విషయంలో మరి దేవునికి చెడ్డ పేరు తీసుకురావడం. అంటే ఇక్కడ దావీదు ఏమంటాడు, మనము ఏకముగా కూడి ఏకాత్మతోటి ఏక మనసుతోటి మనం ఆయన నామాన్ని మనం గొప్ప చేస్తాం, ఆయన నామాన్ని మనం మహిమపరుస్తాం, ఘనపరుస్తాం దావీదు అంటున్నాడు. ఈ యొక్క ఆనంద సంతోషంలో దావీదు రాస్తున్నటువంటి కీర్తన. ఈ కీర్తనలో చాలా శ్రేష్టమైన పదాలతో
మరి దావీదు దేవుని స్తుతిస్తున్నాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తుంటే నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఏమని ఉత్తరం ఇచ్చాడు? ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఏ విధంగా ఆయన ఉత్తరం ఇచ్చాడు, ఏ రకంగా ఆయన జవాబు ఇచ్చినట్టు కింది వచనంలో చాలా స్పష్టంగా దావీదు తెలియజేస్తున్నాడు. నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను తప్పించాడు. హల్లెలూయా. చూడండి, భయము. పెద్ద పెద్ద భక్తులకు కూడా చాలా సమస్యలు వచ్చాయండి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు వాళ్ళు దర్చుకోలేరు, ఆ సమస్యలకు వాళ్ళు పారిపోలేరు. కానీ చిన్న చిన్న ఈ సమస్యలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తిన్నగా దేవుని యుద్ధకు వెళ్ళారు, దేవుని యుద్ధ విచారణ చేశారు. హల్లెలూయా. దేవుని యుద్ధ విచారణ చేసినప్పుడు దేవుడు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఆ దేవుడు విడిపించాడు, విడుదల చేశాడు. సమయాలకు వచ్చింది, ఏలియాకు వచ్చింది. ఏలియాకి ఏ విధంగా వచ్చింది అంటే, యెజబెలు గారు రేపు సూర్యోదయం వరకల్లా నేను నీ శవాన్ని చూస్తాను, నీ రక్తము కుక్కలు నాకుతాయి అన్నప్పుడు ఈ యొక్క ఏలియా పారిపోతూ 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 అప్పుడు అంటున్నాడు, అయ్యా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, నా ప్రాణము తీసుకుని అంటున్నాడు. భయపడుతున్నాడు. ఏలియా కూడా దేవుని సన్నిధులకు వెళ్ళి తనకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకు వెళ్ళాడు. కానీ మనకు కలిగి ఉన్నటువంటి భయంలో మనం కొన్నిసార్లు ఎక్కడికో ఏటో పారిపోతాం. మన ఆలోచన విధానం ఎలా చెప్తే మనం అలా విధంగా నడుచుకుంటాం. కానీ మనం తిన్నగా దేవుని వద్దకు వెళ్ళలేము, మన సమస్యను దేవునికి చెప్పుకోలేము. అదే విధంగా దావీదు ప్రతి క్షణమందు తన సమస్యను దేవునితో చెప్పుకున్నాడు. తన సమస్యల నుంచి ఆయన విడిపింపబడ్డాడు. మనకున్న చుట్టూ వారు మనం చూసి నవ్వుతుండొచ్చు, మనకున్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నవారు మనం చూసి హేళన చేస్తుండొచ్చు. కానీ ఒక విషయం నువ్వు గుర్తు చేసుకోవాలి, నువ్వు వాళ్ళకంటే గొప్పవాడవు. ఎస్, ఎందుకు నువ్వు గొప్పవాడవు అంటే వాళ్ళకు రక్షణ లేదు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఈ లోకంలో నుంచి నువ్వు వేరు చేయబడ్డావు. కాబట్టి నువ్వు అందును బట్టి నువ్వు దేవుని యందు అతిశయపడాలి. ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి మనం కలతపడవలసిన అవసరం లేదు, మనం చింతపడవలసిన అవసరం లేదు, మనం బాధపడవలసిన అవసరం లేదు. కానీ మనం ప్రభువునందు నిత్యంగా నిలకడగా ఉన్నామన్నట్టు అందును బట్టి మనం దేవుని సంతోషించబడాలి, అందును బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి, అందును బట్టి మన ప్రభువును ప్రార్థించాలి, ఆ ప్రభువును బ్రతకాలి. అందుకే దావీదు ప్రతి విషయంలో కూడా దేవునికి దగ్గరగా జీవించాడు. సౌలు విషయంలో కదా సౌలు తగ్గించబడ్డాడు, దావీదు హెచ్చించబడ్డాడు. ఇద్దరు వ్యక్తులను సమూయేలే అభిషేకించాడు. కానీ ఈ సౌలు మీద నుంచి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ ఒకటి దిగి వచ్చేసి. అందుకే సౌలు తగ్గించబడ్డాడు, మరి దావీదు హెచ్చించబడ్డాడు. ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని వెతుకుతూ ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా ఆయన అటు ఇటు పరిగెత్తలే, ఆయన ఎవరి సహాయం తీసుకోలేదు, కానీ దేవుని సహాయం తీసుకున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు. కాబట్టి అన్ని సమయాల్లో కూడా దేవుడు అతన్ని తప్పించాడు. ఈ దినంలో నీ సమస్య ఏ సమస్య అయినా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, ఏ వేదన అయినా కావచ్చు, కానీ వాటన్నిటిని చూసి నువ్వు భయపడవద్దు, వాటన్నిటిని చూసి నువ్వు గుండె పగలవద్దు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో స్థిరంగా నువ్వు ప్రార్థించినావు, నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. తప్పకుండా దేవుడు నీకు ప్రతి విషయంలోనూ సమాధానము దయచేస్తాడు. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను. నేను బైబిల్ ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు నాకు ఎవరు ₹1 పంపేవాళ్ళు కూడా లేదు. నాకున్న ప్రతి బుక్ కానీ, నాకున్న ప్రతి పెన్ను కానీ, నాకున్న ప్రతి అవసరము కూడా దేవుడు నన్ను తీర్చాడు. ఆయన తిరిగి నన్ను మళ్ళీ ఇక్కడికి నడిపించాడు. నేను అనుకోలేదు ఈ గ్రామంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నాను, నేను అనుకోలేదు సహోదరుడు ప్రభుదాస్ నాకు పరిచయం అవుతారని, నేను అనుకోలేదు అక్కగారు నాకు పరిచయం అవుతారని, నేను ఎన్నడూ కూడా ఊహించలే. కానీ దేవుడు అద్భుత రీతిగా నడిపించాడు. అదే దేవునికి ఉన్నటువంటి స్పెషాలిటీ. నువ్వు అనుకోని రీతిలో, నువ్వు ఊహించని రీతిలో, నువ్వు కని విని ఎరగని రీతిలో దేవుడు ఏ క్షణమున ఎప్పుడు ఎక్కడికి నేను నడిపించాలో, ఎప్పుడు ఎక్కడ ఆయన నిన్ను నిలబెట్టాలో ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం మనకి ఇంకా సమయం రాలేదు, అయ్యో నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని మనం అనుకుని కొన్నిసార్లు కుమిలిపోతుంటాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయడం మానేస్తాం, కొన్నిసార్లు దేవుని మీద మనం అలుగుతాం. కానీ ఆయనకు తెలుసు నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎవరి ముందు నిన్ను నిలబెట్టి
వాడుకోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి దావీదుకు అన్ని తెలుసు. అందుకే నా దేవుడు దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరైనా చెప్పగలరా? దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. నా హృదయానుసారుడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుని గురించి. మరి ఈ దినమున దేవుడు నిన్ను నన్ను గురించి ఏ విధమైన సాక్ష్యం ఇస్తున్నాడు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చివరి వచనంలోకి మనం వచ్చిన 10వ వచనంలోకి వస్తుంది. కొంత 10వ వచనం, సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, ఇది సత్యం. మేము భీమవరం బైబిల్ ట్రైనింగ్ ఒక పార్ట్గా మేము వెళ్ళినప్పుడు చేతిలో డబ్బులు, వార్డెన్ సార్ కానీ ఎవరు కానీ వాళ్ళ చేతిలో డబ్బులు. ఆ రోజు గాంధీ జయంతి. ఆ గాంధీ జయంతి రోజున మేము చాలా ప్రార్థించాం. స్కూల్లో మేము చాలా ప్రార్థించినప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు ఒక ఆయన చిన్న ట్రాలీ ఆటోలో రైస్ తీసుకుని వచ్చాడు. తమకున్నటువంటి కూరగాయలు అన్ని తీసుకుని వచ్చేసాడు. ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయనకు పరిచయం లేదు. కానీ మేము ఆశ్చర్యపోయాం. వాళ్ళు కాముగా వచ్చారు, ఆటో ఆపారు, బస్తాలు తీసుకెళ్లి లోపలేశారు, కూరగాయలు లోపలేశారు, అన్ని సరుకులు తీసుకుని వచ్చారు, కాముగా వెళ్ళిపోయారు. కానీ వారెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ అడ్రస్ ఏంటి మాకేం తెలియదు. ఆ గాంధీ జయంతి నాడు మేము అందరం ప్రార్థన చేసుకుని వారు తెచ్చిన ధాన్యాన్ని మరి వండి మేము తిని మళ్ళీ తెల్లారి మేము పరిచయకి వెళ్ళిపోయాం. ఎవరి పరిచయం వెళ్ళిపోయాము. దేవుడు ఆ విధంగా సింహపు పిల్లలు లేమిగలి ఒకవేళ ఆకలి కొని పస్తులుంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు మాత్రం కొదువై ఉండదు. ఇది ఖచ్చితంగా మనం నమ్మవలసింది. అందుకే ఈ యొక్క దినాన, ఈ యొక్క విశ్రాంతి దినములో దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడంటే ఆయన కృప. నిన్ను నన్ను నిలబెట్టుకొని మరొకసారి ఆయన యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మీకు అందరికీ తెలుసు, కరోనా కష్టకాలంలో చాలా మంది గుట్టలుగా కుప్పలుగా శవాలు రాలిపోతుంది. అనేక వేల మంది చనిపోయినారు. కానీ ఈ దినాన దేవుడు నువ్వు నిలబెట్టుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలని. ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. ఎస్ మై ఫ్రెండ్. దేవుడు అనేక క్షణాల్లో పక్కింటి వారితో కరోనా వచ్చింది కావచ్చు, పక్కింటి వారికి కరోనా వచ్చింది, అయ్యో ఎట్లా అని అనుకున్నాడు. కానీ ఆ కరోనా నీ గృహానికి రాలేదు. ఎందుకు? నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు కాపాలుగా ఉన్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ వ్యాధి నీకు రావడానికి ఆయన ఆజ్ఞాపించాలి, ఆయన సెలవేయాలి. కాబట్టి ఈ దినాన్ని మనము సజీవులుగా ఉన్నామంటే కేవలము ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం ఉంటుంది. కాబట్టి మనమందరం తలలు వంచి మోకరించినట్లయితే ప్రభు నామాన్ని మనం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రభువా, ఈ దినమున నీ సన్నిధిలో నేను ఉన్నానంటే అది కేవలం నీ కృప, నీ దయ. ప్రభువా తండ్రి, నన్ను ఎంతగానో కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నావు తండ్రి. ఎంతో మంది అనేక రకాలుగా చనిపోతున్నారు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు, కుటుంబంలో సమాధానం లేక మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సమాధానం లేక, నెమ్మది లేక ప్రభు ఎంతో మంది కృషించుకున్నారు. మరి నన్ను మాత్రం సజీవులకు నిలబెట్టావు. నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకున్నావు. అయ్యా, నా కొరకు రక్తం కాచావు. కలువరి సిలువలోనూ బలైనప్పుడు నీ రక్త ప్రోక్షణలో నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకున్నావు తండ్రి. ఏ ఆటంకము నాకు రాకుండా, అయ్యా మరణము నాకు సమీపించకుండా సజీవమైనటువంటి రెక్కలు కాచి కాపాడినావు తండ్రి. ఎందుకంటే నేను నీ సన్నిధిలో కనబడాలి ప్రభు. నీ సన్నిధిలో నేను స్తుతించాలి ప్రభు, నేను ఆరాధించాలి ప్రభు. దావీదైతే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదని ఏ విధంగా అన్నాడు, ఏ విధంగా ఉల్లాసంతో అన్నాడు ప్రభు. నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను ఏ విధంగా అన్నాడు ప్రభా. మేమందరం నిన్ను బట్టి మేము అతిశయించడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి హృదయమును ఆయన పగిలి ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి నాయన
ఆ యొక్క కన్నీటి బొట్టు నీ పాదాలు కడిగే కృపను దయచేయండి ప్రభా. మాలో మేము ప్రభా నువ్వు పరిశీలిస్తున్న దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరిని నువ్వు పరిశీలించి చూస్తున్న దేవుడు ప్రభా. అయ్యా మా దోషములు మేము కప్పుకుంటే ప్రభా మేము వర్ధిల్లం తండ్రి. మా దోషములను కప్పుకొనక ఒప్పుకొనక వాటిని విడిచిపెట్టి ప్రభా నీ తట్టు తిరిగితేనా ప్రభు నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు ఆయన. అందరి హృదయాలను నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా, అందరి హృదయాలను నువ్వు చూస్తున్న దేవుడు ఆయన. ప్రతి ఒక్కరు నాయన ఆరాధన చేస్తున్న ప్రభావం వారి ఆరాధనలో మీరు ఉండండి ప్రభావిస్తున్నాం తండ్రి. ఎన్ని విధంగా జీవిస్తున్నామంటే నీవిచ్చినటువంటి గొప్ప రక్షణ ప్రభా. స్త్రీల నుంచి ఒక ఇద్దరు దేవునికి ఆరాధన చేయండి, పురుషుల నుంచి ఇద్దరు. పరిశుద్ధుడా 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 పరలోకమందున్న కన్న తండ్రి నీకు స్తోత్రములు నా ప్రభువానికి వందనాలయ్యా తండ్రి. ఎన్నో ఇస్రాయేలు దినం నుంచి నా తండ్రి గడిచిన దినములు గడిచిన సమయాలు ప్రభా, గడిచిన గంటలు గడియలు ప్రభా ఎంతో సుఖక్షేమంతో నన్ను సజీవులుగా కాపాడడానికి వందనాలు తండ్రి. నాయన నన్ను సజీవులుగా కాపాడి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకముల నుంచి నా దేవుడా నన్ను ఏరుగా చేసుకున్న దేవుడు తండ్రి, నీ బిడ్డగా చేసుకున్నావు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఈ లోకంలో చూసినట్టయితే తండ్రి నీకు వందనాలు దేవుడా. నాయన ఇవరిదాకా చెప్పిన వాక్యం ప్రభువానికి వందనాలు తండ్రి. అవును నా తండ్రి, కరోనా వైరస్ కొరకు ప్రభా ఎంతో మంది నాయన రాయమైపోయినారు దేవుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. అయ్యా నువ్వు మాకు నా తండ్రి నీకు స్తోత్రములు దేవా. మేము ఏం చెయ్యలేము, మేము వ్యాపాటి వారి నా తండ్రి, మేము వ్యాపాటి వారి నా తండ్రి, మేము ఎంతటి వారం ప్రభువానికి వందనాలు తండ్రి. ఆయన మేము మట్టివారి ప్రభా, శక్తులకు శక్త సంటి వాళ్ళం నాయన, నా తండ్రి తవ్వలకు దుమ్మా సంటి వాళ్ళం ప్రభువానికి వందనాలు తండ్రి. నాయన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయినా మమ్మల్ని నా తండ్రి నీ బిడ్డగా చేసుకొని నా తండ్రి మమ్మల్ని నువ్వు ఆడుకుంటున్నావు అంటే తండ్రి నీకు స్తోత్రములు దేవా. కేవలం నా తండ్రి నీ చిత్తమే ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయన నువ్వు ఎంతో నాయన అద్భుత కార్యాలు చేసిన దేవుడవు నా తండ్రి, నీకు వందనాలు. నువ్వు దేవుడు ప్రభా, మేము మనసులో మానవులం తండ్రి, మేము ఏం చేయలేము దేవానికి నాయన. మరి నా తండ్రి నువ్వు చేసిన అద్భుత కార్యాలకు తండ్రి నేను ఏమిచ్చి దేవుడా నీకు వందనాలు. అయ్యా నేను ఏమి ఇచ్చినా నా తండ్రి నీ రుణము నేను చేరుకోలేను తండ్రి, చాలా నేను ప్రభా నీకు వందనాలు తండ్రి. నాయన గొప్ప రాజానికి స్తోత్రం నా తండ్రి. నాయన ఉచితంగా ఇచ్చిన రక్షణను ప్రభా నీ వద్దకు నేను వచ్చేంత వరకు నా తండ్రి నాయన నేను ఓపికతో నా తండ్రి కాపాడుకునే కృప నీ కాపుదల నా పట్ల ఉంచమని కొద్ది ఆరాధన తండ్రి యేసు పరిశుద్ధ నన్ను ఆరాధిస్తున్నాము నా కన్న తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధుడా పరలోకమందున్న కన్న తండ్రి, నీ పాదముల కాడ నేను మొరపెట్టుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రం. పోయిన విశ్రాంతి దినం మొదలుకొని ఇంతవరకు ఎంతో సుఖక్షేమంగా కాపాడుకున్న దేవుడు తండ్రి. నీకంటే ఎక్కువ మాకు ఏది లేదు, ఏం లేదు తండ్రి. నీకేరుగా ఉండి నీకు దూరంగా ఉండి మేమేం చేయలేము తండ్రి. అయ్యా నీకు సరిగా జీవించే బతుకు మాకు దయచేయి, నీకు సరిగా జీవించే నాయన మనసు మాకు దయచేయి దేవుడానికి స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి నేను ఎంతటిదాన్ని కాదు, ఏ పాటిదాన్ని కాదు దేవుడా, నీ కాళ్ళ కింది దుమ్ము లాంటిదాన్ని తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ కొరకు బతికి జీవించే మనసు నాకు దయచేయి తండ్రి. నాయన నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నువ్వే తండ్రి. అయ్యా కరోనా వైరస్ తండ్రి నాయన నా తండ్రి మమ్మల్ని కాపాడుకుంటున్నామంటే దానికి దూరంగా ఉంటున్నామంటే తండ్రి అది నీ దయనే, నీ కృపనే, నీ మేనే దేవుడా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఎందరో మరణించుతురు తండ్రి, మమ్మల్ని కాపాడుతున్నామంటే తండ్రి నీ కృపని దేవుడా నీకు స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడా అయ్యా నీ కొరకు బతికి నీ కొరకు జీవించే మనసు మాకు దయచేయి తండ్రి. నాయన నేను చెడకుండా పడకుండా నీ కొరకు బతికే మనసు నాకు దయచేయి మనసు పరిశుద్ధ నామమున ఆరాధించి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. పరిశుద్ధుల కృపగల దేవ, జాలిగల దేవాని స్తోత్రములు. నాయనుడు ప్రభా నీ కృపను బట్టి దయన బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవుల్లో కలుగుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఈ భయంకరమైన కష్టకాలంలో కూడా ప్రభా అయ్యా మమ్మల్ందరినీ సజీవులకలో ఉంచి ఈ యొక్క పునరుత్థాన దినంలో నీ బిడ్డలుగా మేమందరం ఇక్కడ చేరి ఈ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని కనపరచడానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి స్తోత్రములు. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా నీ నామాన్ని కనపరిచి
వచ్చాము. నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా కూడాను నాతో మా తొందరతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రములు. విన్న వాక్యం హృదయంలో 30 60 100 ఫలింపచేయండి. అవును ప్రభా, ఎల్లప్పుడూ నీ కీర్తి మా నోట ఉండునట్టుగా సహాయం చేయండి అయ్యా. మేమందరం వివేకముగా కూడి నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి సహాయం చేయండి ప్రభా. స్తోత్రం 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 అయ్యా. నీ స్తోత్రములు ప్రభా. ఇదిగో ఈ యొక్క స్థలములో ప్రభా అయ్యా, నీ బిడ్డలమైన మేమందరం ఈ రీతిగా చేరడానికి నీ యొక్క ప్రణాళికైనది నీకు స్తోత్రములు. దేవానికి స్తోత్రములు నాయన. అయ్యా ఎస్ఐయా, అల్పులము అయోగ్యులము, ఏ మంచి ఏదైనా తెలియని మమ్మల్ని కృప చేతనందుకు కాపాడినందుకు స్తోత్రములు. ఇంకా నాయన ఈ రోజు మాత్రమే కాక ఇంకా అనేక రోజులు ఇలాగా ప్రభా ప్రార్థనలు అద్భుతంగా జరగడానికి అయ్యా నీ కృపనివ్వండి ప్రభా. స్తోత్రం స్తోత్రం. ఇక్కడ ఒక ప్రార్థన గుంపును ఏర్పరచండి ప్రభా. స్తోత్రం అయ్యా. ప్రార్థన గుంపును, ప్రార్థన యొక్క యోధులను సిద్ధపరచండి ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన వీరులను, ప్రార్థన యోధులను సిద్ధపరచండి ప్రభా. స్తోత్రం. ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి కనుక ప్రభా, ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి కనుక కార్యాలు జరిగించండి. ఇక్కడ నాయన ఈ గ్రామస్తులని అనేకులను రక్షించండి, మార్చండి ప్రభా. స్తోత్రములు. ఇదిగో నీ కుమారుడు నాయన అయ్యా సేవకుని బట్టి స్తోత్రములు అయ్యా. సేవకుని బహుబలంగా నీ బలమైన ఆత్మ చేత అభిషేకం చేత నింపండి. నీ రెక్కల చోటున భద్రపరుచుకోనండి ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభా, ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. అలాగే నాయన అల్పుడు అయోగ్యుడనైనా నన్ను నీ కృప చేత నాయన కాపాడి ప్రభా నాయన నన్ను కూడా ఇంతవరకు సజీవంగా ఉంచినందుకు స్తోత్రం. ఇచ్చిన రక్షణ బట్టి కూడా స్తోత్రాలు అయ్యా నాయన. ఇంకా నేను బ్రతుకు దినములలో నీ కృపాక్షేమములతో నేను ఆశీర్వాదములతో నింపబడి అయ్యా నీ యొక్క నూతన రక్షణ పాత్రను కాపాడుకొని నీ రాజ్యము వచ్చే వరకు, నా ప్రాణం పోవు వరకు నమ్మకముగా పరిశుద్ధంగా పవిత్రంగా బతకడానికి కృప చూపమని సాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించుచున్న పరమ తండ్రి. తండ్రి పరిశుద్ధుడా, పరలోకమందు నా కన్న తండ్రి, నీ బంగారు పాదాలకు మరొకసారి మొరపెడుతున్నాను. నా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు నాయనా. మరి గడిచిన దినములు, గడిచిన సమయములు, క్షణాలను మమ్మల్ని కాపాడి అయ్యా మరి ఇక్కడ ప్రభా నీ ప్రేమితో కలిసి ఆరాధించడానికి అయ్యా మరి మాకెంతో ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్న దేవానికి స్తోత్రములు అయ్యా. మరి నా తండ్రి మేము ఎంతటి వారి, మీ ఆపాటి వారి ప్రభానికి స్తోత్రములు తండ్రి అయ్యా. మరి మధ్యరకాల సమయంలో తండ్రి మరి నాయన దావీదు మహారాజు ప్రభా మాట్లాడిన మాటలు బట్టి ప్రభానికి స్తోత్రములు అయ్యా. మరి నా తండ్రి మరి దేవుడైతే సాక్ష్యం ఇస్తుంటాను నీకు స్తోత్రము ప్రభా. నా హృదయాన్న సౌడంటే దావీదని ప్రభా, అలాంటిగా ప్రభా పేరు గాంచిన ప్రభానికి స్తోత్రములు అయ్యా. నమ్మకంతో ప్రభా మరి తండ్రి మరి నాయన అయ్యా నువ్వు సాక్ష్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా దేవా. మరి అలాంటి సాక్షిగా మేము కూడా బతుకుటానికి నాయన నా తండ్రి మాకు అలాంటి హృదయాలు కలిగించి నాయన, అలాంటి మరి హృదయాలు కలిగి ప్రభా మేము హృదయంలో నా తండ్రి మరి అలాంటి మాటలు ప్రశోధించుకొని ప్రభా మేము నీ అడుగు జాడలు నడిచి నీ వాక్యము దారం మేము నడచడానికి నీ కృప సాయం చేయ దేవానికి స్తోత్రములు అయ్యా. మరి ఇప్పుడైతే ప్రభానికి స్తోత్రం. మా కొరకైన ప్రభా యేసు క్రీస్తు ప్రభా నా తండ్రి సిలువలో బలి అయి రక్తము సిందించి ఏలి లవస భక్తాన్ని మిట్ట మధ్యన ప్రాణం పెట్టి సచ్చి సమగమై నాయనా మాకు 3 రోజులు తిరిగి లేచి మాకు ఈ నిత్య జీవం ఇచ్చిన దేవానికి స్తోత్రములు ప్రభా అయ్యా. నువ్వు తిరిగి లేవకపోతే నా తండ్రి మాకు ఈ నిత్య జీవము దొరికేది కదా అయ్యా. నీకు స్తోత్రములు. నిన్ను తండ్రి అని పిలుచడానికైతే మేము ఓపికలం తండ్రి అయ్యా. నువ్వు తిరిగి లేచేపటికే అయ్యా మాకు ఈ నిత్య జీవము దొరికింది నాయన నీకు స్తోత్రములు. మరి ఈ నిత్య జీవాన్ని కాపాడుకోతందుకు ప్రభా, ఈ రక్షణ కాపాడుకోతందుకు నాకన్నా తండ్రి నీకు స్తోత్రములు. నువ్వు వచ్చేంత వరకు తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. మీ రక్షణ కాపాడుకునే ఓపిక మాకు దయచూపించమని ఈ కొద్ది ఆరాధన యేసు పరిశుద్ధ నామన ఆరాధిస్తున్నాను నాకన్నా తండ్రి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన ప్రభువా, నామాన్ని బట్టి అయినా గతించిన పునరుత్థాన దినం వరకు అయ్యా, ఈ పునరుత్థాన దినం వరకు నన్ను నా కుటుంబము సంఘమును ఆయన వారి కుటుంబాలను కాపాడి రక్షించి కృపను భద్రపరిచి సజీవ లెక్కలు నిలబెట్టుకునే విధానం బట్టి తండ్రి నాయన నువ్వు చేసిన మేలులు ప్రభా అది లెక్కకు మించి ప్రభావ
వాహన విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అయ్యా ఎంతో మేలు చేస్తున్న విధానం బట్టి ఉన్నాను ప్రభు. మా ప్రతి ప్రయాణంలో ప్రభు మీ సన్నిధిని మాకు తోడుగా పెడుతున్న విధానం బట్టి ఉన్నాను తండ్రి. ప్రభా ఈ ప్రపంచంలో చూసినట్టుంటే మాకంటే ధనవంతులు, బలవంతులు, ఆస్తిపాస్తి గలవారు, అందచదం గలవారు నాయన ఈ దినం చూడలేక నా ప్రభు కాలగర్భంలో కలిసిపోయాను. కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక ప్రభా తండ్రి నాయన ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోయినారు. అయినప్పటికీ అయ్యా మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకొని అన్ని అరచేతులు మేము చిత్రించుకొని ప్రభా తండ్రి నాయన వెళుతున్న ప్రతి విషయంలో, ప్రతి ప్రయాణంలో ప్రభు తండ్రి నా ప్రభు మేము చేస్తున్న పనుల్లో కూడా మీరు తోడుగా ఉంటున్నాను తండ్రి నా ప్రభు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభు నేను పాపనై ఉండగా ప్రభు, నేను వెతకలేని స్థితిలో ఉండగా ప్రభు, మరణానికి పాత్రుడనై ఉంటున్న సమయంలో నా ప్రభు ఆయన నన్ను వెతకడానికి ప్రభు పరలోకానికి వచ్చి భూలోకానికి వచ్చి ప్రభు నా కొరకు ఈ లోకంలో జీవించి అనేకమైనటువంటి శ్రమలు పొంది, హింసలు పొంది ఆయన ఉమ్మివేయబడ్డవు, కొట్టబడ్డావు నా తండ్రి. ఆయన నాకు రావాల్సిన అవమానాన్ని ప్రభు అయ్యా నా తండ్రి నీవు భరించినావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. నాయన నా కొరకు నీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని చిందించినావు తండ్రి. అయ్యా నీ ప్రశస్తమైన రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరిచి, నన్ను పవిత్రపరిచి, నన్ను నీ బిడ్డగాను నీ సొత్తుగాను చేసుకున్న విధానం బట్టి అయ్యా నువ్వు బట్టి నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభా. ఏమి లేనటువంటి దీనులను తడుపుడు ప్రభా. ఇదిగో నాయన నా పాపకు విరిగి నలిగిన ఉదయాన్ని పాదములు పెట్టు ప్రజలని యేసు పరిశుద్ధ నామమున అడిగి ఆరాధిస్తున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకొని వెళ్దాం. హల్లెలూయా. ఎగురుతున్నది
హల్లెలూయా. కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి 3 విషయాలను మనం చూసుకుందాం. 3 సంఘటనలు మరి ఆ దేవాది దేవుడు ఏ విధమైనటువంటి అద్భుత కార్యములు చేసినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి మార్కు సువార్త మరి 5వ అధ్యాయం మొదటి వచనంలో నుంచి మనకు కొన్ని విషయాలు మనము క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త ధ్యానించుకునే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవంగల ప్రభు, జీవత్పతి, సైన్యంలో సరిపెట్టు తండ్రి, నీ అద్భుతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, జ్ఞానం ఏమి నాకు లేదు ప్రభు. తండ్రి నాయన ఏసై ఏ మంచి నాలో లేదు ప్రభు. నాయన నన్ను శిరోసాట్లు మరుగుపరుచుకొని నాకు కావలసినటువంటి ఆహారం తండ్రి నాకు నీ బిడ్డలకు మంచి ఇవ్వమని నిద్రని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం మరి మొదటి నుంచి మరి కొన్ని వచనాలు బైబిల్ తీసి పెట్టుకొని మనసులోనే చదువుకొని మనం కొన్ని సంఘటనలు మనము మరి నేను క్లుప్తంగా నేను మీతో చెప్తాను. 3 minutes అండ్ మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్తలు మనం చూసినట్లయితే మొదటగా దయ్యం పట్టిన వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఆ దయ్యం పట్టిన వ్యక్తి కుదురుగా ఉంటాడంటారా? మనలాగా కూర్చుంటాడంటాడా? మనలాగా మాట్లాడతాడా? ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సమాధుల్లో తిరుగుతున్నాడు. మరి నివాస స్థలం ఎక్కడ? సమాధుల్లో. ఆ సమాధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు సమాధుల్లో తిరుగుతున్నప్పుడు మరి యేసు ప్రభు వారు ఆ గదరేల దేశంలోకి వస్తున్నప్పుడు వచ్చాడు. ఆ గదరేల దేశంలోకి వచ్చినప్పుడు దిగగానే మొట్టమొదటిగా ఎవరు కనబడ్డాడు అంటే దయ్యములు పట్టిన వ్యక్తి కనబడ్డాడు. ఎవరు? దయ్యములు పట్టిన వ్యక్తి కనబడ్డాడు. ఆ దయ్యములు పట్టిన వ్యక్తి కనబడ్డప్పుడు ఆ దయ్యములు పట్టిన వ్యక్తి కనబడ్డప్పుడు అంతులో కొంత దూరంగా పందుల మందం వేస్తూ ఉంటుంది. పందుల మందం వేస్తూ ఉన్నప్పుడు ఈ దయ్యం పట్టిన వ్యక్తి యేసు ప్రభువును చూడగానే ఆయన దగ్గరికి వచ్చి మంచి వినయముగా వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను నశింపజేయవస్తువా కాలం రాకముందే అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అడుగుతున్నాడు, నీ పేరేమి అంటే నా పేరు సేన, మేము అనేకులం అంటున్నాం. అనేకులు అని చెప్తున్నా. నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా అదిగో దూరంగా పందుల మందం వేస్తుంది, మేము అందులోకి వెళ్ళటానికి మాకు ఆజ్ఞాపించు. ఏమంటుంది? ఆజ్ఞాపించు. ఆజ్ఞాపించినప్పుడు యేసుప్రభువు అడుగుతున్నాడు, నీ పేరు ఏమిటంటే నా పేరు సేన, మేము అనేకులం అని చెప్పినప్పుడు సరే నువ్వు ఆ పందుల మందులకు వెళ్ళు అని చెప్తున్నాడు. ఆ పందుల మందులకు వెళ్ళినప్పుడు ఇంచుమించు 2000 పందులు అందులో పడి చచ్చిపోయినాయి. ఇదంతా సంఘటన చూస్తున్నటువంటి ఆ పందుల కాపరులు ఏం చేశారు? పరిగెత్తుకుని పోయి గ్రామస్తులు చెప్పినప్పుడు ఆ గ్రామస్తులు వచ్చినప్పుడు ఆ యొక్క దయ్యం పట్టిన వ్యక్తి స్వస్థచిత్తుడై యేసు పాదాల మీద కూర్చుంటూ చూసి ఈ గ్రామ ప్రజలందరికీ భయం వేసింది. భయం వేసి ఏమనంటే, దయచేసి నీవు మా ప్రాంతాన్ని విడిచి పొమ్ము అన్నారు. యేసు ప్రభు అవుతున్నది దయ్యం పట్టిన వ్యక్తి ఏమన్నా తెలుసా? నేను కూడా నీతో ఉండనిము అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు ఏమని సమాధానం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళి మొదటగా నీ తల్లిదండ్రులకు నువ్వు కనబడు. ఎవరికి? తల్లిదండ్రికి నువ్వు కనబడు, మొదటగా వెళ్ళి అని చెప్పాడు. ఆ తల్లిదండ్రులు వెళ్ళి నిజంగా మనం చూసినట్లయితే ఆ దయ్యం పట్టిన వ్యక్తి వారి కన్నా తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించి ఉండవచ్చు, ఎంత బాధ అనుభవించవచ్చు. నా కొడుకు బ్రతుకు వింతే, నా కొడుకును ఎవరు బాగు చేయలేరు అని చెప్పేసి వారి తల్లిదండ్రులు చాలా బాధపడుతుండవచ్చు. కానీ వారికి అన్నిటి ప్రార్థనను వారి బాధను కానీ దేవుడు విని
ఆ ప్రాంతంలోకి వచ్చి ఆయన గదేరేని దేశంకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచి ఆయన వెళ్ళిపోయారు. ఆయన చిత్తం ఆయనకు తెలుసు ఎక్కడ ఏ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, ఏ వ్యక్తి ఏ వ్యాధితో బాధపడుతున్నాడు, ఏ రోగంతో బాధపడుతున్నాడు, ఎంత కాలంగా బాధపడుతున్నాడు ఆయనకు తెలుసు. ఆ గ్రామంలోకి వచ్చాడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మీకు ఒక విషయం తెలుసో తెలియదు కానీ సమరయ స్త్రీ ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చాను అన్నప్పుడు ఆ సమరయ స్త్రీ ఏ విధంగా తన జీవిత విధానము, తన జీవిత శైలి, ఏ విధంగా తన దినచర్య కొనసాగుతుంది అంటే పాపము. ఈజ్ అడల్టరీ ఉమెన్, వ్యభిచారపు స్త్రీ. కానీ అలాంటి కూపములో నుంచి ఆ స్త్రీని రక్షించడానికే ఆ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినట? సమరయ గుండా వెళ్ళవలసి వచ్చాను. ఎస్, సమరయ స్త్రీని తో దేవుడు మాట్లాడుతున్నాడు, తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. పరిచయం చేసుకున్న తర్వాత చివరికి ఆమె దొరికిపోయింది. ఎలా? అమ్మా నువ్వు వెళ్ళి ఆ జీవజన్మలో నీకు కావాలంటే వెళ్ళి నువ్వు పెర్మిట్ని తీసుకురా అన్నప్పుడు, అయ్యా నాకు పెర్మిట్ లేదు, సత్యమే చెప్పినావు కానీ ఇదివరకు నీకు 5 పెర్మిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా నీ పెర్మిట్ కాదన్నప్పుడు ఆమె తన కుండను వదిలిపెట్టేసింది. ఇతనికి ఎలా తెలుసు నా కుటుంబ విషయాలు, ఇతనికి ఎలా తెలుసు నా జీవిత విధానం, నా జీవిత గమనం, నా జీవిత శైలి, నా బ్రతుకు ఏ విధంగా ఎలా తెలుసు, ఇతనికి నా కుటుంబంలో జరుగుతున్న విషయాలు ఎలా తెలుసు అని చెప్పేసి భయపడి, అయ్యా నువ్వు ప్రవక్తం అని చెప్పేశాను, నువ్వు సత్యమే చెప్పినావు. ఎస్, కొన్నిసార్లు యేసు ప్రభు మన పాప జీవితాన్ని బట్టబయలు చేసినప్పుడు ఆయన మనల్ని అవమానించడానికి కాదు, ఆయన మనల్ని దోషిగా నిలబెట్టడానికి కాదు. ఎందుకు ఎప్పుడు నీ పాపాన్ని ఆయన బయట పెడతావో నీవు ఆయన బిడ్డగా బ్రతకడానికి, ఆయనతో కూడా నువ్వు ఉండటానికి, ఆయనతో కూడా నీవు జీవించడానికి ఆయన మన పాప జీవితాన్ని బయట పెట్టినప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఆయన పట్టుకోవాలి. మోషే అనేక వేల మంది జనాలను నడిపించినప్పుడు, ఇశ్రాయేలు జనాలను నడిపించినప్పుడు మోషే ఒక్కసారి దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు, ఉల్లంఘించాడు. ఎప్పుడో తెలుసా? బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? ఈయన బండను కొట్టాడు. పాలు తేనెలు ప్రవహించే దేశము ఇక కొంత దూరంలో ఉన్నది, ఇక ప్రజలు వెళ్తారు అన్నప్పుడు ఈ మోషకు చిన్న ఆశ కలిగింది. అయ్యా నువ్వు ఎలాగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు చేరవన్నతో అన్నావు కదా, మరి ఒక్కసారి నేను కొండెక్కి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను ఎక్కి చూస్తా ఏ విధంగా ఉందో అని చెప్పేసి వెళ్ళాడు. చూశాడు, కిందకు వచ్చేసాడు. ఎప్పుడు మోషే ఆశ నెరవేరిందో తెలుసా? ఎప్పుడైతే యోహాను, యాకోబును, పేతురును వెంట పెట్టుకొని రూపాంతరం కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందుతుడు, అప్పుడు ఆ యెరూషలేము మధ్యలో ఉన్నటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు కన్నులారా చూపించాడు మోషే. ఆ భాగ్యము దేవుడు అప్పుడు అతనికి కలిగించాడు. అలాగనే మన జీవితాన్ని దేవుడు బట్టబయలు చేసినప్పుడు, మన పాపాన్ని ఆయన బయట పెట్టినప్పుడు నువ్వు దేవునికి దూరంగా పారిపోతావా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా పారిపోతావా? లేదు. అయినా సరే ప్రభు పాదలను పట్టుకుని గట్టిగా ఉండాలి. ఆ సమరయ స్త్రీతోటి యేసు ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో, తన పాపం అనే కుండను ఎప్పుడైతే ఆ స్త్రీ విడిచిపెట్టిందో, ఆ స్త్రీ ఆగలేదండి. వెంటనే పరిగెత్తుకుని పోయి ప్రతి ఒక్క ఇల్లు తట్టి వారిని పిలుచుకుని వచ్చేసి, నాతో కూడా నా జీవితాన్ని బట్టుబయలు చేసిన ఇతడే కాదా, ఇతడు దేవుడు కాదా, ఇతడు మెస్సియా కాదా, రావాల్సిన వారు ఇతడే కాదా అని చెప్పేసి ఆ గ్రామస్తులందరికీ సువార్త ప్రకటించింది. యేసు ప్రభు ఏ ఒక్క వ్యక్తి నశించిపోవడం ఇష్టం లేదు. తెలుసు ఎక్కడ ఏ ఆత్మ నశించిపోతుందో, నశించిపోయే స్థితిలో ఉన్నదో ఆయనకు తెలుసు. అదే విధంగా ఈ దయ్యం పట్టిన వ్యక్తిని ఆయన స్వస్థపరిచి, నువ్వు మొదటగా వెళ్ళి నీ తల్లిదండ్రులకు కనబడు. అతడు వెళ్ళాడు.
ప్రతి గ్రామంలో దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. అతడు ఏ విధంగా స్వస్థ పొందాడు, ఎవరు అతన్ని స్వస్థపరిచారు అన్నటువంటి విషయాన్ని మరి తన గ్రామంలో ప్రకటించాడు. రెండవదిగా మనం చూద్దాం. రెండవ అంశం ఏంటంటే యాయీరు సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి కాబట్టి ఈ యొక్క యాయీరు యొక్క సిద్ధాంతం వేరు. ఎట్లా, ఏ విధంగా వేరు అంటే, ఈ యాయీరు యొక్క సిద్ధాంతాలను నమ్మి ఎవరు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళటం లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క బోధలు విన్నారో ప్రతి ఒక్క వ్యక్తి స్వస్థత పడుతున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభును వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యేసు ప్రభు వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు ఈ యొక్క యాయీరు యొక్క సిద్ధాంతము ఏమి పనిచేయకుండా వెళ్ళింది. సమాజ భద్రపు అధికారి తన కుమార్తె సావసిద్ధంగా ఉన్నది. ఎన్నో దవాఖాలు తిప్పారు, ఎన్నో ఆసుపత్రులు తిప్పారు, ఎంతో డబ్బు ఖర్చు అయింది. అయినా ఫలితం లేదు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు. మా ప్రయత్నం మేము చేశామండి, ఇక దేవుని దయ. మా ప్రయత్నం మేము చేశాం, ఇక ఆమె బ్రతకాలంటే దేవుని దయ కావాలి. అప్పుడు యాయీరు ఆలోచనలో పడ్డాడు. నా కుమార్తె బ్రతకాలంటే ఈ సిద్ధాంతాలు కానీ, ఈ శాస్త్రులు పరిచయాల యొక్క సిద్ధాంతాలు కానీ ఇవేవి కూడా నా బిడ్డను రక్షింపజాలవు. కాబట్టి నేను ఎవ్వరు ఏమనుకున్నా సరే, నా ఉద్యోగం నుంచి నన్ను తీసివేసినా సరే కానీ నా కుమార్తె మాత్రం బ్రతకాలని చెప్పేసి ఆయన సరైనసారిగా పోయి యేసు యొక్క పాదముల యుద్ధ పెట్టి కన్నీరు గడుస్తూ, అయ్యా నా కూతురు సావచిత్తమైంది, నువ్వు వచ్చి చెయ్యి ముడితేనే కానీ ఆమె బ్రతకలేదు అని చెప్పిన. మళ్ళా ఇంకో సమస్య వచ్చేసింది. ఈ రక్తస్రావ గల స్త్రీ, ఆమె కూడా తనకున్నదంత ఖర్చు చేసుకున్నది, తనకున్నంత డబ్బు అంతా ఖర్చు చేసుకున్నది. కానీ ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మందులు తిరిగినా, ఎంత చేసినా ఆమె బాధ నివారణ మాత్రము కాలేదు. వినండి, చేతిలో చెల్లి కావలేదు, నలుగురిలో కూర్చుని మాట్లాడదామన్నటువంటి పరిస్థితి లేదు. అలాంటి సమయంలో మొట్టమొదటిగా ఆ స్త్రీ యేసు క్రీస్తుని గురించి విన్నది. యేసు క్రీస్తుని గురించి విన్నది, ఆయన వద్దకు వచ్చింది. ఆయన యుద్ధకు వచ్చి ఆమె తమలో తాను ఏమనుకుంటుంది అంటే, ఆయన వస్త్ర చెంగు మాత్రం ముట్టుకున్న సార్లు నేను బాగుపడతాను, నేను స్వస్థ పొందుకుంటాను, ఆ తర్వాత నాకు నేను ఎవ్వరికి చెప్పకుండా కాముగా నేను వెళ్ళిపోతాను అనుకున్నది. వెళ్ళింది, ఆయన యొక్క వస్త్ర చెంగును ముట్టింది. ముట్టి ఆమె రక్తధార కట్టినప్పుడు ఆమె అనుకున్నది, నా బాధ నివారణ అయింది అని చెప్పేసి. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టిర్రు, నన్ను ఎవరో తాకిర్రు అన్నప్పుడు శిష్యులు అందరూ అంటున్నారు, అయ్యా గుంపులు గుంపులుగా ఇంత జనం ఉన్నదే, ఇన్ని ప్రజలు ఉన్నారే, నన్ను ఎవరు ముట్టిరు అని చెప్పి అంటున్నావా అన్నప్పుడు, లేదు నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది కాబట్టి ఎవరు నన్ను ముచ్చారని చెప్పినప్పుడు ఈ స్త్రీ వణుకుతూ వచ్చింది. అప్పుడు, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, ధైర్యం గలదానివై వెళ్ళమని చెప్పినప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఇంతలోనే ఒక సైనికుడు వచ్చేశాడు, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడిని శ్రమ పెట్టాలి. నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని నువ్వు శ్రమ పెట్టదన్నప్పుడు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పినప్పుడు యేసు ప్రభు యాయీరు ఇంటికి వెళ్ళినారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏడ్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఈమె నిద్రించున్నదే కానీ చనిపోలేని చెప్పినప్పుడు అనేకులు ఆయనను అపహాసించారు. వెళ్ళాడు, ఆమెను ముట్టి స్వస్థపరిచాడు, ఆమెను మరణం నుండి లేపాడు. ఇలాంటి ఈ దినాన మీరు ఎన్ని సమస్యల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఏ బాధల్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో నాకు తెలియదు. కానీ నీ సమస్యలన్నిటినీ, నీ ఇబ్బందులన్నిటినీ పరిష్కరించేవాడు నేను ప్రకటిస్తున్నటువంటి నదుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అవి నిన్ను
కృంగదీస్తున్నప్పుడు అవి నిన్ను నీయకుండా ఉన్నప్పుడు మనము ఆ యేసయ్య దగ్గరికి వెళితే నిశ్చయంగా మన సమస్యలన్నింటినీ ఆయన తీసివేయడానికి సమర్థుడై ఉన్నాడు, మరి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రతి ఒక్క సమస్యను ఆయన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 3 విషయాలు మనం చూసినాడంటే ఈ 3 వ్యక్తులు సమస్యలోనే ఉన్నారు. సమస్యలోనే యేసు దగ్గరికి వచ్చారు. వారి సమస్యలు వారు పరిష్కరించే స్థితిలో ఉన్నారు. ఎవ్వరు వారి సమస్యలను పరిష్కరించలేదు. తిన్నగా వెళ్ళారు. ఈ యొక్క రక్తస్రావం స్త్రీ యేసు ప్రభు గురించి విన్నది, ఆయన దగ్గరికి వచ్చింది, ఆయనను ముట్టింది, స్వస్థత పొందుకున్నది. కానీ దేవుడు అనుకున్నది, ఆమె ఎవరు, నన్ను ముట్టింది ఎవరో నేను చూడాలి అనుకున్నాడు. చూశాడు, ఆమెను గద్దించలే. కానీ కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన, సమాధానం కలదనివై పొమ్ము. ఈ వ్యక్తి కూడా ఏమంటే, నువ్వు మొదటగా వెళ్ళి నీ తల్లిదండ్రులకు నువ్వు కనబడు. ఎస్, ఆ తల్లిదండ్రులకు ఈ కుమారుని మీద చింత, బాధ, వేదన అవి పోవాలంటే మొదటగా నువ్వు నీ తల్లిదండ్రులకు కనబడు. తల్లిదండ్రులకు కనబడ్డాడు. వారి దుఃఖము నివారణ అయింది. నా కుమారుడు స్వస్థపరిచినాడు, నా కుమారుడు బాగుపడి తిరిగి నా యొద్దకు వచ్చినాడు, ఇక నాకేం కావాలి, అంతకన్నా నాకు ఏమి కావాలని చెప్పేసి వారు సంతోషంగా ఉన్నారు. యాయీరు కుమార్తె చనిపోయింది. దుఃఖము, బాధ, వేదన ఎవరు తీర్చగల దుఃఖము, వేదన, బాధ? యేసు ప్రభు ఆ యాయీరు ఇంటికి వచ్చినప్పుడు సంతోషము, సమాధానము, నెమ్మది ఏర్పడింది. యేసు ప్రభు నీ ఇంటికి, మన ఇంటికి వస్తే మన ఇంట్లో సమాధానము, నెమ్మది. ఇల్లు, ఏ ఇంట్లకు నువ్వు ఆయనను ఆహ్వానిస్తావు? పౌలు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఈ ఇంటిలోనికి నువ్వు దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు, ఈ ఇంటిలో దేవుడు నివసిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబంలో సౌఖ్యము, సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఇల్లును నువ్వు పాడు చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు అపవిత్రమైన ఇల్లుగా నువ్వు నిలుపుకుంటావో సమాధానం ఉండదు. ఒకదాని ఎంబడి ఒకటి కష్టం, ఒకదాని ఎంబడి తెగులు వస్తూ ఉంటుంది. నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళకన్నా ముందు కూడా, మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ప్రేమానందం సారు ఇంకా ఇతర సేవకులతో నేను తిరుగుతుంటుంది. ఇతర సేవకులతోటి పరిచయంలో పాల్గొనుకుంటుంది. నా జీవితం ఎట్టిపోతుందో నాకు తెలియదు. చాలా మంది అన్నారు, వీడు దేశాల మీద వెళ్ళిపోతాడు, వీడిని ఎవరో చంపేస్తారు, వీడు ఎక్కడ చచ్చిపోతాడు, వీడు ఇల్లోడు కాదు పొల్లోడు కాదు అన్నారు చాలా మంది. అయినా సరే నేను ఎక్కడ పరిచయం అంటే అక్కడికి వెలుగుతున్నాను. నాకు వెనక ముందు నా కోసం ఎదురు చూసేవారు ఎవరు లేరు. అయ్యా నా కొడుకు ఎటువంటి ఏమో తినలేదు అని చెప్పేసి నా కోసం వెతికేవారు ఎవరు లేరు. కానీ నన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా! నన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా గురించి ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, నాకు ఎవరు సహాయం చేస్తలేరు అని నువ్వు దుఃఖపడుతుండొచ్చు, వేదన పడుతుండొచ్చు. కానీ నేను పట్టించుకునే దేవుడు నేను ప్రకటిస్తున్నట్టు నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన నీ సమస్యలన్నిటినీ పరిష్కరించే దేవుడై ఉంటున్నాడు. ఆయనే ఎవరైతే నిన్ను అవమానపరిచి, ఎవరైతే నిన్ను హేళన చేస్తారో, ఎవరైతే నిన్ను అపహరిస్తారో వారి మధ్యన ఒక ఘనమైన వ్యక్తిగా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! నిన్ను
వెక్కిలితల పాలు చేసిన వారికి ఆహ్లాదము దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవుని యందు ఉన్నప్పుడు, ఆయన నిన్ను హెచ్చించినప్పుడు, వారు నిన్ను చూసినప్పుడు వారి ముఖాలు దించుకుంటారు. యేసు ప్రభు ఎప్పుడైతే యాయేరు ఇంటికి వచ్చిండో, ఆ యాయేరు ఇంట్లో ఏమైపోయిందంటే సమాధానము, సంతోషము, నెమ్మది ఏర్పడింది. తన కుమార్తె బ్రతికింది. నాకు ఒక్కనైనా కుమార్తె బ్రతికింది, నా యేసయ్య బ్రతికించాడని చెప్పేసి యాయేరు సంతోషిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నవారు విభ్రాంతి పడ్డారు. ఇది ఎలా సాధ్యము? అలనాడు లాజరును కూడా యేసు ప్రభు ఒక్క మాటతో లాజరును లేపాడు. వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నవారు, గుడ్డివానికి కళ్ళు కలిగేసిన ఈయనే లాజరును లేపరా? చూడండి ప్రజలు, ఒక్క మాట పలకడం ద్వారా లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. నీ చుట్టూ ఉన్న ప్రజలు, ఆ ప్రజలలో నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు కనబడాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవునికి తగ్గింపు తత్వం కలిగి ఆయన ఎదుట నువ్వు కనబడాలి. ఆయన ఎదుట నువ్వు ఎప్పుడైతే తగ్గింపు తత్వం కలిగి నువ్వు కనబడతావో, దేవుడు నిన్ను జీవించడం, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మనసులో, హృదయంలో పాపాన్ని దాచుకొని చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ నువ్వెన్ని చేసినా ఒక పక్క నీలో పాపాన్ని కప్పుకుంటున్నావు. ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టగా ఆ పాపాన్ని నువ్వు పెంచి పోషిస్తున్నావు. నీ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నావు. అందును బట్టి నీకు లాభం లేదు, నీకు ఆశీర్వాదములు రావు. నువ్వు అందరికన్నా ముందుగా వచ్చేసి నువ్వు సాపలేసి నువ్వు ప్రార్థన చేసిన పైకి ఆత్మీయుడిగాను నువ్వు కనబడతావు, కానీ అంతరంగంలో పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావు. నటించే క్రైస్తవులుగా ఉండవు. బ్రతికినాళ్ళు కానీ నిజమైన క్రైస్తవునిగా, పౌరుషం కలిగిన క్రైస్తవునిగా, రోషం కలిగిన క్రైస్తవునిగా జీవించాలి. నువ్వు జీవించినంత కాలము క్రీస్తు బిడ్డగా, ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించాలి. కానీ ఆయన దృష్టికి దోషిగా నువ్వు కనబడకూడదు. కాబట్టి యేసు ప్రభు ఉన్న ప్రతి ఇంట్లో సంతోషము, సమాధానము, నెమ్మది ఉన్నది. చాలామంది ఏం చేస్తారంటే నటిస్తారు. నేను క్రీస్తు బిడ్డగా, నేను క్రీస్తు కూతురుగా ఉంటానని చెప్పి చాలామంది అంటారు, కానీ నటిస్తారు. చాలామంది నటించేటువంటి మోసములో ఉన్నారు, కానీ నిజమైనటువంటి దేవుని వెతికే బిడ్డలుగా ఎవరు లేరు. నా జీవితంలో నేను చాలా మందిని చూశాను, చాలా వ్యక్తుల్ని నేను చూశాను. ఒక విషయం తెలుసా, నేను మద్రాసు వెళ్ళినప్పుడు ఒక సంఘములో దాదాపు 120 మంది 150 మంది సంఘం. అందులో అందరు రిచ్ పీపుల్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్లు. ఇది చాలా. మేము పత్రికలు పంచుకుంటూ వెళ్ళినప్పుడు, అరే బ్రదర్, ఈ సంఘంలో మరి సంఘం దగ్గర ఉంది కదా, ఇక్కడ వాక్యం విందాం. ఈ వాక్యం విన్న తర్వాత మనం సువార్త ప్రకటిస్తామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ సంఘంలోకి ఉన్నటువంటి పాస్టర్ గారు ఏంటంటే వచ్చి 10 నిమిషాలు ఉండి ఇటు ఆ గోడసాటుకు ముఖం తిప్పుకొని చేతులు చాపి ప్రార్థన చేసి ఆమెన్ అని చెప్పేసి ఆఫరింగ్స్ అయినప్పుడు వీళ్ళందరూ కట్టలుగా పైసలు వేస్తున్నారు. మొత్తం బ్యాగు నిండింది. ఆ బ్యాగులో జిప్ పెట్టుకున్నాడు, తిరిగి ఆ కార్లో వెళ్ళిపోయాడు. వాట్ ఇస్ దిస్ బ్రదర్? నో మెసేజ్, నో సింగింగ్, నో సాంగ్. వాట్ ఇస్ దిస్ అంటే 12-13 సంవత్సరాల સુધી మాకు ఇదేనయ్యా. మా పాస్టర్ గారు ఏనాడు బైబిల్ తెచ్చి వాక్యాన్ని చెప్పలేదు. చూడండి, ఎంత దయనీయమైన స్థితి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కొన్ని సంఘాల్లో పెద్ద సంఘం ఉంటుంది, ఏసీ ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, మోకరించడానికి కూర్చుంటే మంచి మంచి మెత్త పరుపులు ఉంటాయి.
కానీ ఆ సంఘంలో చూస్తే 10 మంది కన్నా ఎక్కువ ఉండరు. చనిపోదామన్న సమాజానికి స్థలం ఉంటుంది, పెళ్లిలో పక్క స్థలం ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సంఘంలో ప్రజలు మాత్రం ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. చెప్పడానికి ఏమీ లేదు. బైబిల్ చదువు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు నీ ఇంటికి, నా ఇంటికి, మన ఇంటికి, మన హృదయంలో ఉన్నట్లయితే, నీ హృదయంలో నువ్వు ఆహ్వానించినట్లయితే, నీ హృదయంలో యేసు ప్రభుకు నువ్వు స్థానం ఇచ్చినట్లయితే నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది, నీ కుటుంబము సమాధానంగా నెమ్మదిగా ఉంటుంది. ఎస్, ఈ 3 విషయాలు చూసినట్టుంటే సంతోషకరమైన వార్తలే. వాళ్ళ సమస్యలు తీరిపోయినాయి, వాళ్ళ సమస్యల నుంచి దేవుడు విడిపించినాడు కనుక ఇక వారి జీవితంలో సంతోషం, నెమ్మది, సమాధానం. యేసు ప్రభువును వెంబడించడానికి ఎందుకు తండోపతండాలుగా ప్రజలు వెళ్ళారో తెలుసా? ఆయన వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే నువ్వు బోధిస్తావో, నువ్వు గుట్టలలో నువ్వు సంఘాన్ని కట్టుకున్న ప్రజలు అక్కడికి తండోపతండాలుగా వస్తారు. ఎస్, వస్తారు. నువ్వు వాక్యాన్ని ఉన్నట్టుగా లోతైన మర్మాలతో నువ్వు ఎప్పుడైతే నువ్వు బోధిస్తావో, నువ్వు బోధించిన ప్రసంగం ఎప్పుడైతే విన్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందో అప్పుడు నువ్వు ఎక్కడ సంఘాన్ని కట్టిన ప్రజలు అక్కడికి వస్తారు. మెయిన్ రోడ్డుకు సంఘం కడితే ప్రజలు వస్తారని కాదు. నీ లోపల వాట్ ఇస్ యువర్ ఇన్నర్ డిజైర్, నీ అంతరంగంలో ఏది ఉన్నదో అది ఆత్మీయంగా బయలుపడతలే తప్ప ప్రజలు నీ యొద్దకు రారు. వింటున్నారా? ఇన్నర్ డిజైర్, అంతరంగ హృదయంలో ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో వాటిలో నుంచి బయటకు వచ్చే ప్రతి వాక్యము నిన్ను ఆశీర్వదించి నీకు సమాధానము కలగజేస్తుందో అప్పుడే నువ్వు దేవుని ఎదుకు వద్దన్న నువ్వు త్రోసివేసిన వస్తావు. మెయిన్ రోడ్డుకు స్థలము తీసుకొని అందులో స్థలంలో పెద్ద గుడి కట్టి ఓపెనింగ్ ఎత్తి అందులో 2-3 విశ్వాసులు ఉంటే ఏం ప్రయోజనం అండి? ప్రయోజనమా? దిస్ వన్, యువర్ హార్ట్ ఈజ్ వెరీ క్లీన్. నీ యొక్క హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే శుద్ధీకరించుకుంటావో, నీ హృదయంలో ఎప్పుడైతే యేసు ప్రభువును ఆహ్వానిస్తావో అప్పుడు నీ హృదయంలో యేసు ఉన్నట్లయితే ఆటోమేటికలీ ఈజ్ ఎ గాడ్లీ మ్యాన్. నువ్వు చెప్పకుండానే ప్రజలు నిన్ను గుర్తిస్తారు. ఏమని? ఇతడు నిజంగా దైవ సేవకుడు అండి, ఇతడు నిజంగా విశ్వాసేనండి. యేసు ప్రభు ఎప్పుడైతే వీళ్ళు ఆహ్వానించారో, ఎప్పుడైతే యేసు ప్రభు యుద్ధకు ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో వారి కుటుంబంలో సమాధానం, నెమ్మది ఏర్పడింది. ఈనాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది కలగాలంటే మొట్టమొదటిగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకో. లుక్ ఎట్ ద బ్యాక్. నువ్వు ఫస్ట్ నీ వెనుకకు చూడు. లుక్ ఎట్ ద బ్యాక్. నువ్వు వెనుకకు చూస్తే నీ వెనుకలో ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయేమో, ఏదైనా దేవుడికి పనికిరానటువంటి అయిష్టమైనటువంటి ఉన్నాయేమో, రిమూవ్ దట్. దాన్ని తీసేసి నువ్వు దేవుని ఎదుట మోకరించి నువ్వు ప్రార్థించినట్లయితే నిశ్చయంగా దేవుడు నీ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. ఆయన నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు ఏ పని తలచినా, నువ్వు ఏ కార్యం తలపెట్టినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎస్ మై ఫ్రెండ్. చాలా మంది ప్రార్థన చేయించుకుంటారు. బ్రదర్, నేను కొత్తగా వ్యాపారం పెట్టుకున్నాను, నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను కొత్తగా హోటల్ పెట్టుకున్నాను, నేను కొత్తగా ఏదో కిరాణా షాప్ పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎందుకు ప్రార్థన చేసుకుంటారో తెలుసా? ఒక దైవజనంతో